ఏదైతే అదయ్యిందే. నాన్నకి వెళ్ళి నిజం చెప్పేస్తాను. శనగపిండి 5 కిలోలు రాయండి. శనగపిండి 5 కేజీలు ఎందుకు? చపాతీలు చేస్తావా ఏంటి శనగపిండితో? మీ కూతురు సోప్ వాడదు కదా, అందుకని రాయండి. ఉల్లిపాయలు 3 కిలోలు రాయండి. ఉల్లిపాయలు 3 కేజీలు ఎందుకు? చదువుకునే పిల్లలుండే ఇళ్ళు ఉల్లిపాయలు ఎక్కువ తింటే ఏకాగ్రత తక్కువైపోతుంది. 1 కేజీ చాలు. దినుసుల విషయంలో కూడా కూతురు ధ్యానమే మీకు. నానా, అది ఈరోజు చిలుకూరుకు వెళ్ళాను కదా. అవును, ఆ జవహర్ గారిని కూడా ఒప్పించి తీసుకొచ్చావు కదా. ఎంత గర్వించదగ్గ విషయం. వెళ్ళిన పని సక్సెస్ఫుల్ గా చేసుకొచ్చేసావు కదా. సూపర్. నువ్వు కాలు పెట్టావంటే ఆ పని అయ్యే తీరుతుంది. ఇలాగే బాగా చదవాలి, పైకి ఎదగాలి. ఓకే? మీరుండండి, తనేదో చెప్పాలనుకుంటుంది. తనేం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసు. ముందుగా ప్లాన్ చేసుకోకుండా సడన్ గా వెళ్లాల్సి వచ్చింది కదా. అది ఎలా చెప్పాలా అని భయపడుతున్నట్టుంది. చూడు, అవేవీ మనసులో పెట్టుకోవద్దు. నువ్వు మా అందరికీ గర్వకారణమైన పని చేశావు. మీరేమో గర్వం అంటున్నారు, కానీ తనెందుకో డల్లుగా ఉందండి. ఏంటమ్మా, ఏమైంది? నానా, ఈరోజు వెళ్ళాను కదా, అక్కడ. నువ్వు అక్కడికి వెళ్లడంలో ఏ తప్పు లేదమ్మా. అది వదిలేసి సినిమాలు షికార్లు అంటూ తిరిగితేనే తప్పు. అందులోనూ ఆ వెధవన్నాడే, అలాంటి వెధవలతో తిరగడం తప్పు. చూసావా, ప్రిన్సిపాల్ వాణ్ణి పిలవలేదు, నిన్ను మాత్రమే పిలిచాడు. ఎందుకు? వాళ్లకు కూడా తెలుసు పోగిరితనానికి ప్రతిభకు ఉండే తేడా. ఇందులోనే తెలుస్తుంది నీకు వాడికి ఉన్న వ్యత్యాసం. అతను ఎలాగైనా ఉండనివ్వండి, ఆ అబ్బాయి గురించి మనకెందుకు? అలా అంటావేంటి? వాడి మాట తీరు, ప్రవర్తన ఏది సరిగా లేదు. వాడు కాలేజీలో కార్ని ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వచ్చాడో తెలుసా? కాస్తుండుంటే ఎవరైనా కారు కింద పడి చచ్చుండేవాళ్ళు. వాడు చూడ్డానికే అమాయకుల్లా ఉంటాడు. వాడి పొగరుకు మాత్రం ఏం తక్కువ లేదు. ఆ అబ్బాయిని తిట్టి ఏం ప్రయోజనం అండి? మన పని మనం చూసుకుంటే చాలు. ఎక్కడో కాదు, వాణ్ణి అక్కడే నిలబెట్టి నాలుగు కడిగేద్దామనుకున్నాను. కానీ రేపు మన సాధనకేమైనా ఇబ్బంది వస్తుందేమోనని ఊరుకున్నాను. ఆ పిల్లని ఎందుకు తిడతారు? వాళ్ళ జీవితం వాళ్ళది, వదిలేయండి. వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటూ పోతే నేనెందుకు ఇలా చెప్పాలి? చూసావుగా, మొన్న టెర్రస్ మీద గ్రూప్ స్టడీస్ అది ఇది అని సాధన మనసును మార్చాలని ప్రయత్నించాడు. అయ్యో, ఆ విషయం వదిలేయండి. తనేదో చెప్పాలనుకుంటుంది, ముందది వినండి. అదేమీ లేదు. ఈరోజు తను ఈ నాన్నను వదిలేసి వేరే వాళ్లతో వెళ్లారన్న బాధ. అంతేగా సాధన? తనెప్పుడు ఈ నాన్నను వదిలేసి అంతంత దూరం వెళ్లే అలవాటు లేదు కదా. అందుకే ఫీల్ అవుతున్నట్టుంది. తను నా కూతురు. తను ఎలా ఆలోచిస్తుందో నాకు తెలీదా? మరేం పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళింది మీ లెక్చరర్స్ తోటేగా. అదీ కాకుండా నాకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళావు. ఇందులో తప్పే ఉంది? చూసేవారమని నా కూతురు ఈ నాన్న గీసిన గీత దాటదు. ఈ నాన్న దగ్గర ఏది దాచదు. ఇది నా కూతురంటే.
తను చెప్పడానికి వచ్చింది వేరే ఏదైనా విషయం అయి ఉండొచ్చు కదా. ఏమా వేరే ఏదైనా చెప్పాలా? ఏం లేదు నాన్న, ఊరికే వచ్చాను. ఆ. నా కూతురేంటో నాకు తెలియదా? హ. తన ముఖం చూస్తేనే నాకు అంతా తెలిసిపోతుంది. చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. మీ కూతురు ఏదో సాధించుకొచ్చిందన్న ఆనందంలో మీరసలు తనని చెప్పనిస్తేనే కదా. సరే, మిగిలిన సరుకులు రాయండి. ఆ చెప్పు. మినపప్పు, మినపప్పు. నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూ నీ నడిపావులే నా ముందు దారులే. బాయ్ బాయ్ సాధన. హలో సాధన, నేను ట్రాఫిక్ లో చిక్కుకుపోయాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నేను డ్రాప్ చేయడానికి ఆటో సుబ్బుకి కాల్ చేసి చెప్పాను. అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే నాన్న. అయ్యో సాధన, ఏమైంది? ఆటో కోసం ట్రై చేస్తున్నాను. సరే, ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. హలో హలో అన్నా, వస్తున్నారా? అమ్మా సాధన, ఆటో రిపేర్ అయిందమ్మా. కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమ్మా. ఛ, ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది సాధన? ఆటో దొరకడం లేదా? పాడైపోయిందంట. ఉండు, నాన్నకు కాల్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఆ, నీకు అభ్యంతరం లేదంటే నేను డ్రాప్ చేయనా? అయ్యో వద్దు, నేను వేరే క్యాబ్ గానీ ఆటో గానీ దొరుకుతుందేమో చూస్తాను. సాధన, ఈ టైంలో ఇక్కడ క్యాబు ఆటో ఏవి దొరకవని నీకు కూడా తెలుసు. ఎందుకు ఊరికే ఇబ్బంది పడతావు? అయ్యో, టైం కూడా అయిపోతుంది. ఇప్పుడెలా? నేను డ్రాప్ చేస్తే సమస్య ఏంటి? ఆహా, అలాని కాదు. మ్, The Airtel you have called is not reachable. Please call later. ఏంటి, కనెక్ట్ అవడం లేదా? డోంట్ వరీ, ఐల్ డ్రాప్. నీ భయం ఏంటో నాకు తెలుసు. నేను ఇంటి వరకు రాను, దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్లోనే డ్రాప్ చేస్తాను. అది కాదు. అయినా నీకు శ్రమ ఎందుకు? ఇందులో శ్రమేముంది? ఫ్రెండ్గా ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇదిగో ఈ పట్టుకో, ఇప్పుడే వచ్చేస్తాను. పట్టుకో, నేను బైక్ తీసుకుని వచ్చేస్తాను. రా సాధన. ఎందుకు సాధన అంత ఆలోచిస్తావు? త్వరగా వెళ్దాం, లేదంటే నీ టైం టేబుల్ మిస్ అయిపోతుంది. ఎక్కు, రా. అవి ఇవ్వు. అయ్యో, రా, కూర్చో, ఎక్కు.